మరో బ్రేకింగ్ అంటుంది. శ్రీకాకుళంలో అతిసారం కలకలం రేపుతోంది. మార్కెట్ ఏరియాలోని బోడెమ్మ, కోవెల, ముండేటి వీధి, మంగువారి తోట, కాకి వీధిలో డయేరియా కేసులు నమోదయ్యాయి. బాధితులు వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు 15 మంది ఆసుపత్రుల్లో చేరారు. వారిలో 11 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మరికొందరు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తాగునీటి సరఫరా లైన్లను మున్సిపల్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇక పరీక్షల కోసం ల్యాబ్కు నీటి నమూనాలు పంపించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులను సమీక్షించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఫోన్లో రాము, శ్రీకాకుళంలో అతిసారం కలకలం రేపుతుంది. మార్కెట్ ఏరియాలో డయేరియా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి some డీటెయిల్స్ ఏంటి? నుండి శ్రీకాకుళం మార్కెట్ పరిసర ప్రాంతాల్లో డయేరియా ఘటన కలకలం సృష్టించింది. బోడమ్మ, కోవల, మొండేటి వీధి, మంగవారి తోట ప్రాంతాల్లో ఈ లక్షణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అంటే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 27 మంది డయేరియా బారిన పడగా వారిలో 7 మినహా మిగతా వారందరూ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని వైద్యులు మరియు అధికారులు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం మరో 2కి లక్షణాలు కనిపించడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా కలుషిత నీరు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతుంది. నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. జిల్లా కలెక్టర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి సర్వే నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. పట్టణంలో ఈ సంఘటన జరగడం స్థానికంగా హాస్పిటల్స్ అందుబాటులో ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పిందని స్థానిక ప్రజలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు మరిగించిన నీరు మాత్రమే తాగాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ ని సంప్రదించాలని సూచిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదని అధికారులు అయితే స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము.